హలో ఫ్రెండ్స్, మన లైఫ్కి సంబంధించిన చాలా మోటివేషన్ స్టోరీస్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఇంకొక మంచి మోటివేషన్ స్టోరీ తోటి మేము ముందుకు వచ్చాను. మన లైఫ్లో ఒక ట్రాప్లో ఇరుక్కుపోయాం, ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయాం. సో ఎలాంటి ర్యాట్ రేస్లో ఇరుక్కున్నాం అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఒక రైతు మొక్కజొన్న పంట వేశారు. కోసేసి మొత్తం తీసుకొచ్చేసి ఒక గుమ్మిళ్ళల్లో పెడతారు కదా, గుమ్మిలో పెట్టేశారు. ఆ గుమ్మి చాలా స్ట్రాంగ్లు ఉన్నాయి, స్ట్రాంగ్గా తయారు చేశారు, మంచి చెక్కలతోటి చాలా స్ట్రాంగ్గా. సో ఎలకలు, పందికొక్కులు లాంటి దాంట్లో పోకుండా చాలా ప్లాన్ చేసి తయారు చేశారు. ఈ మొక్కజొన్న కొంత అమ్మి ఇంకొంత స్టోరేజ్ చేశారనమాట ఫ్యూచర్ అవసరాల కోసం. సో ఏమైపోయిందంటే ఒకరోజు ఒక ఎలుక వచ్చిందండి, ర్యాట్. మా గుమ్మి దగ్గరికి రాగానే దానికి మొక్కజొన్న స్మెల్ బాగా తెలిసిపోతుంది. అబ్బా ఎంత అంటే అప్పుడే వచ్చిన కాత కదా, ఆ స్మెల్ వాటికి బాగా తెలుస్తుందంట. సో మొక్కజొన్న స్మెల్ ఖచ్చితంగా వీటిని తినాలి, ఎలా తినాలి ఏంటి అని గుమ్మి చుట్టూ తిరిగి అబ్జర్వ్ చేసిందంట. ఎక్కడన్నా చిన్న హోల్ దొరకపోద్దా, దాంట్లో నుంచి లోపలికి వెళ్ళకపోతామా అని. కానీ ఎక్కడ దొరకలా. సో లాస్ట్కి ఒక ఏరియా నుంచి, అంటే కొద్దిగా జనాలకు కనబడకుండా కొద్దిగా సైడ్ నుంచి ఉండే ఏరియాలో ఆ గుమ్మిని, దానికి ఉన్న చెక్కని అది పొడవడానికి ట్రై చేస్తుంది. అంటే ఒక చిన్న హోల్ పెట్టి లోపలికి వెళ్ళిపోదామని. అది ఎంత ట్రై చేసినా ఆ చెక్క చాలా స్ట్రాంగ్ ఉంది, అసలు హోల్ పడట్లా. దీని పనులు అరిగిపోతున్నాయి కానీ దానికి హోల్ పడట్లా. తీరా చుట్టూ చూస్తే అక్కడ ఒక చిన్న చాకు కనబడింది దానికి గుమ్మి దగ్గరలో. సో ఆ చాకు పెట్టి కొద్దిగా అటు ఇటు తిప్పి ఒక రోజంతా ట్రై చేస్తే ఒక చిన్న హోల్ పడింది. సో ఆ హోల్ కొంచెం పెద్దగా చేసుకొని ఎలక పట్టే అంత చేసుకొని అందులోకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ ర్యాట్ పట్టే అంత చేసుకొని వెళ్ళిపోయింది. మన ఏదైతే చాకు ఉంది కదా, ఆ చాకు బయటే వదిలేసింది, లోపలికి వెళ్ళిపోయింది. సో లోపలికి వెళ్ళిపోయి బాగా తినడం స్టార్ట్ చేసిందండి. ఎంత తిన్నదంటే ఒక లిమిట్ వరకు తింటే బాగుండేది, అది తిని 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 దాని పొట్ట లావైపోయింది. సో పొద్దున వెళ్తే సాయంత్రం వరకు తిన్నది, ఇంకా పొట్ట లావైపోయింది. బయటకు వద్దామని ఆ హోల్లో నుంచి ట్రై చేస్తే అది రాలేకపోతుంది, ఎందుకంటే పొట్ట బాగా అడ్డొచ్చేస్తుంది, రాలేకపోతుంది. చాలా ట్రై చేసింది, ఎన్నో విధాలుగా ట్రై చేసింది. ఆ హోల్కి ఇంకొద్దిగా పెద్దగా చేద్దామని ట్రై చేసింది, ఏం ట్రై చేసినా దాంతో అవ్వట్లా. అప్పుడు ఏం చేసింది, అక్కడే కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. ఇది ఏడుస్తుంటే నైట్ పూట అయింది కదా, ఏడుస్తుంటే అటు నుంచి ఒక కుందేలు వెళ్ళిపోతుంది అనమాట. ఈ హోల్ దగ్గర ఏదో ఏడు వినపడుతుంది ఏందా అని చూస్తే లోపల ఎలకుంది. సో కుందేలు అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని. బాగా ఆకలేసింది. సో తిందామని చెప్పేసి దీంట్లో హోల్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు బయటకు వద్దామంటే అది కుదరట్లేదు, ఆ హోల్ పట్టట్లేదు, నేను హోల్లో నుంచి రావట్లేదు అని. బయట ఒక చాకు ఉంది, దాంతో కొంచెం హోల్ పెద్దగా చేయగలుగుతావా అని అడిగింది. సరే కుందేలు ఏదో ట్రై చేసింది, బట్ కుందేలుకి ఆ చాకు తోటి దాన్ని పెద్దగా చేయడం కుదరలే. అప్పుడు కుందేలు ఏం చెప్పిందంటే, మనుషులు ఎవరు వస్తున్నారు, బయట అలికిడి అయింది, మనుషులు ఎవరు వస్తున్నారు, ఇప్పుడు నేను ఈ పని చేయలేను, నేను చాకుని ఇక్కడ పక్కకు పడేస్తున్నాను, నువ్వు ఒక పని చేయి, రేపటి వరకు ఇక్కడే ఉండు. సో రేపటికల్లా నీ పొట్ట డైజెస్ట్ అయిపోద్ది కాబట్టి పొట్ట తగ్గిపోతుంది, నువ్వు మళ్ళీ నిన్ను ఎలా ఉన్నావో అలా ఉంటావు, బయటకు వచ్చేయచ్చు, ఈ ప్లాన్ చేసుకో అంది. సరే ఇది నిజమే కదా, తను చెప్పింది కూడా కరెక్టే కదా, ఇంకేరే ఆప్షన్ లేదులే అని సరే అయినా నైట్ అంతా అందులోనే ఉండిపోయింది. ఎర్లీ మార్నింగ్ అయింది. ఎర్లీ మార్నింగ్ అయ్యేవరకు మళ్ళీ ఆకలేస్తుంది. బయటికి వెళ్ళాలి కదా, యాక్చువల్గా బయటికి వెళ్దాం అనుకుంది, మళ్ళీ ఆకలేస్తుంది. ఆ మొక్కజొన్న చూసేవరకు మళ్ళీ తినాలనిపించింది. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, పొద్దున్న దాకా తిన్నది. మళ్ళీ సాయంత్రం అయ్యేవరకు బయటకు వద్దాం అనుకుంటే కుదరట్లేదు. ఎలా 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 అని ట్రై చేస్తుంది, అవ్వట్లా. అవ్వకపోయేసరికి సాయంత్రం అయింది కదా, మళ్ళీ ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఈసారి అక్కడికి ఒక పిల్లి వచ్చింది. పిల్లి వచ్చి ఏమైంది అంటే, ఇట్లా జరిగింది, సో నేను తినడానికి వచ్చా, తిన్న తర్వాత ఇందులో నుంచి రాలేకపోతున్నాను, నన్ను కొద్దిగా బయటికి లాగవా. సో ఒక పని చెయ్యి, నువ్వు ముందు నీ తోకని కొద్దిగా బయటకు అందివు, ఆ తర్వాత నెమ్మదిగా నేను బయటికి లాగుతాను. సరే అంది. అది తోకను కొంచెం బయటికి లాగిచ్చింది. సో హాల్లో నుంచి తోక వచ్చింది, తోక నుంచి 2 కాళ్ళు వచ్చాయి. ఆ పిల్లి 2 పట్టుకొని బయటికి లాగి తినేసింది. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లైఫ్లో మనం కూడా కెరీర్లో డెవలప్ అవ్వాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తాం. ఒక కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదో కోర్స్ చేసుకోనో ఇంకోటో జాబ్లోకి వచ్చేస్తాం. జాబ్లోకి వచ్చిన తర్వాత ఆ జాబ్లో నుంచి తొందరగా మారాలి, నా కెరీర్లో ఇంకా గ్రోత్ అవ్వాలి అనే ఆలోచనతోటే మనం ఆ జాబ్లోకి ఎంటర్ అయిపోతాం. అంటే ఆ ర్యాట్ కనుక ఆ గుమ్మిలోకి వెళ్ళిపోయినట్టు మొక్కజొన్న కోసం.
సో 1 మంత్ శాలరీ వచ్చింది, 1 ఇయర్ శాలరీ వచ్చింది, ఈ ఇయర్ అయినా ముందుకు వెళ్ళిపోతాం, ఇక్కడ కంఫర్ట్లోకి వెళ్ళిపోతున్నాం, శాలరీ పెద్దగా పెరగట్లా, పెద్దగా ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటూనే ఉంటాం ఎప్పటికప్పుడు. కానీ నెక్స్ట్ మంత్ ఖర్చులు, నెక్స్ట్ మంత్ ఫీజులు, నెక్స్ట్ మంత్ ఈఎంఐలో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆ హోల్లో నుంచి బయటకు వచ్చేయాలనుకుంటాం, కానీ మళ్ళీ అక్కడే స్ట్రక్ అయిపోతాం. హోల్లో నుంచి బయటకు వచ్చేయాలనుకుంటాం, అక్కడే స్ట్రక్ అయిపోతాం. ఈలో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోతుంది. ఈలో ఒక పెద్ద ఈఎంఐలలో ఇరుక్కుపోయి ఉంటాం, ఇల్లు తీసుకొని, పిల్లల చదువులని, ఇంకోటని. సో వీటిలో నుంచి బయటికి రాలేము. ఆ వస్తున్న జీతం సరిపోదు, అక్కడే ఉండలేము, బయటికి పోలేము. శాలరీ ఏమో సరిపోదు, ఖర్చులు ఏమో పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి ట్రాప్లో ఇరుక్కుపోతూ ఉంటాం. చాలామంది ఇదే కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోతూ ఉంటారు. సో ఇక్కడ ఆ పిల్ల ఎవరంటే, నిజం చెప్పాలంటే మన శ్రమని, మన కష్టాన్ని దోచేసుకొని చాలా తక్కువ రేటుకి, వీడు ఎక్కడికి పోలే, వీడికి చాలా కమిట్మెంట్లు ఉన్నాయిలే, ఇంకా వీడు ఏం చేస్తాడులే అనే ఒక మన అవసరాన్ని వాడుకునే వాళ్ళు పిల్లలు అనమాట. ఒక 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఒక 5,000 జీతానికి శాలరీకి స్టార్ట్ చేసిన వ్యక్తి ఈరోజు కూడా 22,000, 23,000 కూడా చేతికి రావట్లా. కొన్ని ఛానల్స్ నేను చూసిన, చాలా సీనియర్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, కెమెరామెన్లు, ఎడిటర్లు, పీసీఆర్ ఆపరేటర్స్. ఎలా ఉందంటే ఇంకా బయటికి పోతే మనం బతకలేమని వీళ్ళు ఎక్కడికి పోలేరులే అని కంపెనీ సేమ్ అదే కంఫర్ట్ జోన్లోనే తీసుకెళ్ళిపోతుంది. 22,000 తోటి పిల్లల్ని చదివించుకోవడం ఏంది, కిరాయిలు ఏంది, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఏంది, ఈరోజు ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది. సో ఎవరిది తప్పు అంటే ఎవరిని అనలేము. వీళ్ళేమో కంపెనీ శాలరీ పెంచట్లేదు అంటారు, కంపెనీ ఏమో ఇన్ని సంవత్సరాలు నా దగ్గరే ఉండాలా, నీ దగ్గర అంత స్కిల్ ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు కదా అంటది. కాబట్టి ఎప్పటికప్పుడు కెరీర్లో గ్రోత్ కోసం చూడండి బాస్, కంఫర్ట్ జోన్లో ఉండొద్దు. ఓకే, ఎవ్రీ 3 to 5 ఇయర్స్ వరకు కొత్త అప్డేట్స్ వస్తున్నాయి, అప్డేట్స్ నేర్చుకోవడం, ఇంకొక రూపాయి శాలరీ ఇంక్రీజ్ అడగడం, బయటికి వెళ్ళిపోవడం. ఇక్కడ ఇస్తారా హ్యాపీ, ఇక్కడ ప్రాపర్గా పెరగట్లేదా, నీ ఇన్ఫ్లేషన్ తగ్గట్టయినా శాలరీ ఇంక్రీజ్ అవ్వట్లేదా, వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వడమా, లేకపోతే నీ ఫీల్డ్లో గ్రోతే లేదా, ఖచ్చితంగా ఇంకో ఫీల్డ్కి షిఫ్ట్ అవ్వడమా చేయండి. ఏజ్తో సంబంధం లేదు షిఫ్ట్ అవ్వడం అనేది. నాకు ఇందులో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు ఎక్కడికి పోయి ఏం చేస్తానులే, ఇలాంటి మైండ్ సెట్లో నుంచి బయటపడండి. 67 ఏళ్ల వయసులో కేఎఫ్సీ స్టార్ట్ చేశారు బాస్. రిటైర్ అయిపోయి, మన ఇండియాలో అయితే రిటైర్ అయిపోయి ఖాళీ కూర్చునే ఏజ్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ప్రపంచం అంతా స్ప్రెడ్ చేశాడు కేఎఫ్సీ. ఏజ్తో సంబంధం లేదు. ఒక కొత్త పని చేయాలనుకుంటున్నారు, పార్ట్ టైంలో ఇంకేదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, నేను ముసలోని, నేను ఇంత బిజీ, ఇలాంటి మాటలు వద్దు. మీ ఏజ్ అయిపోయింది, ఈ కంఫర్ట్లో నుంచి బయటపడండి. మీకు ట్రై చేయాలనుకున్న పని ట్రై చేయండి, అప్పుడే రిజల్ట్ చూడడం కానీ ఆ సక్సెస్ అవ్వడం కానీ జరుగుతుంది. బాస్ ఉండేది ఒక్క జీవితం బాస్, 30-40 సంవత్సరాలు ఆ జాబులలో కింద మీద పడి పిల్లల గ్రోత్ని ఎంజాయ్ చేయలేరు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండలేరు. ఇలా ఎన్ని రోజులు ముక్కుతూ మూలుగుతూ వెళ్ళిపోతాం. సో కొద్ది కంఫర్ట్ జోన్ నుంచి రండి, కొద్దిగా మెచ్యూర్గా ఆలోచించండి, పార్ట్ టైంలో ఇంకేదైనా ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. నేనైతే పార్ట్ టైంలో పైసా పెట్టుబడి లేకుండా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి నేను గ్రోత్ అయ్యి దాదాపుగా నాతో పాటు ఒక 300 మందికి లైఫ్ని ఇస్తూ వెళ్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నాతో పాటు జర్నీ స్టార్ట్ చేయొచ్చు, అది కూడా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.